డేస్ మనం చూస్తుంటే ఒక హిట్ పాడాలంటే సార్ ఏ స్టార్కైనా చాలా టైం పడుతుంది. అలాంటిది మీకు ఎలా పాసిబుల్ అయింది ఇంత సూపర్ సక్సెస్ ట్రాక్? అంటే నాకు రైటర్స్ ఉండేవాళ్ళు అండి, బాగా రైటర్స్ హెల్ప్ బాగా ఉండేది. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్నారని కాదు, పెద్ద గర్వంగా ఎవరు బిహేవ్ చేసేవాళ్ళు కాదు, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. నేను కానీ, చిరంజీవి కానీ, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబుతో చేశాను, నాగేశ్వరరావు గారితో చేశాను, శోభన్ బాబుతో, కృష్ణ గారితో, అందరితో చేశాను. డైరెక్టర్ నాగేశ్వరరావు గారు చెప్పేవాడు, డైరెక్టర్ అనేవాడు మాకు సెట్లో తండ్రి లాంటి వారు. బయటకు వచ్చిన తర్వాత ఓకే కోదండరామిరెడ్డి ఏదో చిన్న వయసు, అప్పుడు ఆయన పెద్ద కదా మాకంటే. నేను ఆయన సినిమాలు చూసి పెరిగిన వాడిని, ఆయన ఫ్యాన్ నేను యాక్చువల్గా. బయటకు వచ్చిన తర్వాత అది వేరు, కానీ సినిమా సెట్లో ఉన్నంత వరకు డైరెక్టర్ అనేవాడు ఫాదర్ మాకు. ఫాదర్ ఎట్లా చెప్తే అట్లా చేయాలి అంతే, ఇంకా దూచా తప్పకూడదు, కూడదు అని అంటే తప్పు అని చెప్పేవారు. సో మీరు ఆల్మోస్ట్ ఏఎన్ఆర్ గారి దగ్గర నుంచి టిల్ నౌ ఇప్పటిదాకా ఉన్న అందరితో మీరు చేసేసారు, ఒక్క ఎన్టీఆర్ గారితో మీరు చేయలేదు? అది కూడా చేశాను. ఎట్లాగంటే రాఘవేంద్రరావు గారి దగ్గర నేను కో డైరెక్టర్గా చేసేటప్పుడు ఒక సినిమాకి ఒక 4 రోజులు ఆయనకి క్లాష్ వచ్చింది రాఘవేంద్రరావు గారికి. అంటే 2 యూనిట్లు పెట్టాల్సి వచ్చింది. సెకండ్ యూనిట్కి నేను వెళ్ళిపోతాను, రామారావు గారి సీన్స్ అని నువ్వు తీసేయి అన్నారు నన్ను. అంటే నాకు భయం వేసింది నిజంగా, అంత పెద్ద ఆయనతో నేను చేయగలనా సార్, కష్టమేమో అంటే. కష్టమేముంది అసలు, ఏం లేదు, హ్యాపీగా వెళ్ళు, సీన్ ఎక్స్ప్లెయిన్ చేయి, ఎలా చేయాలో చెప్పు, ఈ కెమెరా ఇక్కడ పెట్టాను సార్, మీరు ఇలా రావాలని నేను మామూలుగా తెలుసు కదా నీకు, అట్లా చెప్పేసి చేసేస్తారు అన్నారు. అట్లాగే వెళ్ళాను. ఏం బ్రదర్ ఎక్కడ డైరెక్టర్ గారు అని అడిగారు. సార్ వేరే యూనిట్ చేస్తున్నారు అన్నాను. ఓ అయితే మీరు చేస్తున్నారా ఇప్పుడు అన్నారు. అవును సార్. ఓకే దట్స్ ఆల్ రైట్, కానివ్వండి, రెడీ, ఏం చేయాలి చెప్పండి, మేము ఏం డైలాగ్ చెప్పాలి, ఎలా రావాలి, ఏం యాక్షన్ చేయాలి చెప్పండి అన్నారు. చెప్పేసాను, అయిపోయింది, 4 రోజులు షూటింగ్ అయిపోయింది. సో అట్లా నా క్లాష్ డైరెక్టర్గా చేశాను ఆయన దగ్గర. తర్వాత నాకు 3-4 ఛాన్సులు ఇచ్చారు, కానీ నేను ఉపయోగించుకోలేకపోయాను. అంటే బాగా బిజీగా ఉన్నాను అప్పుడు, జస్ట్ ఆయన రాజకీయాల్లోకి రావడానికి ముందు. తర్వాత నేను ఆయన సీఎం అయిన తర్వాత ఆయన ప్రొడ్యూసర్గా, బాలకృష్ణ హీరోగా సినిమాలు చేశాను. నాతో చాలా క్లోజ్గా ఉండేవారు.